గార్డెన్. హాయ్ యూస్ వెల్కమ్ టు సారా గార్డెన్. ఈ రోజు మా ఆడపడుచు వాళ్ళ గృహప్రవేశం జరుగుతుంది. ఆ వీడియో చూద్దాం. కొత్తింట్లోకి మొదటిగా ఆ గోమాతని ప్రవేశింపజేసి గోమాత ఇల్లంతా తిరిగిన తర్వాత గృహప్రవేశం చేస్తారు. ఇది మనలో ఉన్న ఆనవాయితీ. మొదటగా గోమాతని ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆవు దూడ ఇద్దరిని తీసుకొచ్చారండి. చక్కగా వాటిని ఇంట్లో మొదటగా ఇల్లంతా అవి తిరిగిన తర్వాత ఎవరైతే గృహప్రవేశం చేస్తున్నారో వాళ్ళు పాదం పెడతారనమాట. అయితే ఇలా గోమాతలు కొత్త ఇంట్లో మూత్రం పోసిన పేడ వేసినది చాలా శుభమని అంటూ ఉంటారు. వాటిని మొదటగా ఇంట్లోకి పెట్టాం కదా, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్నిసార్లు ఇళ్ళలోకి వెళ్తే వచ్చేస్తాయి అంతే. గోవులు కొత్త ఇంట్లో పేడ వేస్తే వాళ్ళకి ఎంత బాగుంటుంది అని చెప్పేసి అంటారు. మొత్తం తిప్పమంటే ఆవు మొత్తం తిప్పమంటే శత్రుదోష నరకంటక దృష్టిదోష బంధుదోష నివారణ సిద్ధ్యర్థం మమ నూతన గృహప్రవేశ సమయేన గృహారంభ సహిత గృహప్రవేశ పర్యంతం సమస్త దుష్టవాద నివృత్తి ద్వారా యథాశక్తి గృహప్రవేశ సమయేన కూష్మాండ బలిదానంచ కరిష్యే నమః. నేను చెప్పినప్పుడు మీరు ఈ గుమ్మడి కూడా పట్టుకుని 3 సార్లు దిష్టి తీసేసి బలంగా బద్దలైపోయేలా గుమ్మం దగ్గర కొట్టుకెళ్ళాలి. గోవులు వచ్చేసాయి కాబట్టి మేమందరం రెడీగా ఉన్నాము గృహప్రవేశానికి. మా ఆడపడుచు గృహప్రవేశం కాబట్టి మా అత్తగారు కావిడి పెట్టాలి. ఆమెకి చలవ కోసం చలివిడి పొంగడాలు బట్టల్ని పెడతారు. అయితే ఇప్పుడు వాటిని పట్టుకొని ఇప్పుడు మనం గృహప్రవేశం చేస్తాం అన్నమాట. గృహప్రవేశం చేసేటప్పుడు సత్యనారాయణ వ్రతం జరుపుకుంటారు. సత్యనారాయణ స్వామి పటాలని పట్టుకొని కొత్త ఇంట్లోకి కుటుంబస్తులు అడుగెడతారనమాట. సత్యనారాయణ స్వామి పాఠంతో కుటుంబస్తులు అలాగే కావిడిని తెచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటి చుట్టూ ఎన్ని గదులు ఉంటాయో అన్ని గదులు మరియు ఇంటి చుట్టూ మొత్తం అంతా తిరిగి అప్పుడు పూజలో కూర్చోవడం జరుగుతుందన్నమాట.
తర్వాత పంతులు గారు పూజ కోసం బూడిద గుమ్మడికాయని శుభ్రం చేసి సో పసుపు రాసి బొట్లు పెట్టి ఇమ్మని చెప్పారు. అలాగే వంటగదిలో పొయ్యిని వెలిగించాలి కాబట్టి సో ఇటుకలన్నిటిని కూడా శుభ్రం చేసి ఇటుకలతో పొయ్యిని పేర్చాము. ఇటుకలన్నిటిని శుభ్రం చేసి పసుపు నీళ్ళతో కడిగి అండ్ వాటికి కూడా కుంకుమతో బొట్లు పెడుతున్నాం. సో ఈ గుమ్మడికాయని పూజలో యూజ్ చేస్తారు. ఆ ఇటుకలను ఏవైతే డెకరేట్ చేసామో పసుపు కుంకుమతో అందంగా అలంకరించామో శుభ్రం చేసి వాటిని వంటగదిలో ఇసుక పొట్టు పెట్టి అక్కడ వంటగదిలో పొయ్యిని రాజేయటం జరుగుతుందన్నమాట. సో ఆడపడుచులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పొయ్యికి నమస్కరించి వెలిగించుతున్నారు. పూజ ప్రారంభమైంది. పూజ అక్కడ జరుగుతూ ఉండగా మరొక పక్క ప్రసాదాన్ని వంటగదిలో తయారు చేస్తున్నారు. ఆ తర్వాత హోమం కూడా చేయడం జరుగుతుంది. ఇంకా హోమం తర్వాత సత్యనారాయణ స్వామి వారి కథలను వినిపిస్తారు. సో ఆ కథ వింటే చాలా మంచి జరుగుతుందని అందరి నమ్మకం. ఎవరైతే నూతన గృహప్రవేశం చేశారో వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ గృహప్రవేశ ఆహ్వానానికి విచ్చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆ కథని చదువుతున్నప్పుడు ఆ కథని కేవలం వినటం ద్వారా కూడా వారికి మంచి జరుగుతుంది. ఆయుష్మతే స్వస్తి భవంతః భవంతు ఈ రెండు పూజ స్టార్ట్ అయింది. మనం ఇంటిని ఒకసారి చూద్దాం రండి. ఇది డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ a spacious hall with open kitchen and సింపుల్ అండ్ టైనీ దేవుని గదితో ఒక స్పేషియస్ ఇల్లు అన్నమాట. మా ఆడపడుచు వాళ్ళు ఇంటికి సంబంధించి ఈవెన్ టైల్స్ విషయంలో కూడా చాలా కేర్గా సెలెక్ట్ చేసుకున్నారు. చాలామంది వాళ్ళ ఇల్లు రిచ్ లుక్లో ఉండేలా అంటూ ఉంటారు. కానీ వీళ్ళు ఇంటిని ఒక సింపుల్ అండ్ ప్లెజెంట్ లుక్ వచ్చేలాగా వాళ్ళు ఆ టైల్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. చాలామంది వైట్, బ్రౌన్, గ్రే టైల్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు కంప్లీట్ వైట్ కాకుండా లైట్ వైట్లో నాచ్ గ్రీన్ కలర్ మిక్స్ అయ్యేలాగా ఈవెన్ గోడలకి, ఈవెన్ వాష్రూమ్ గోడలకి కూడా సో ఆ కలర్ని వీళ్ళు చూస్ చేసుకున్నారు. అది ఎంత కూల్ లుక్ని ఇస్తుందంటే ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో అలాంటి టైప్ ఆఫ్ కలర్ని మనం మన ఇంట్లో మెన్షన్ చేసుకున్నప్పుడు. అండ్ సీలింగ్ ఆల్టెక్స్ కూడా 2 బెడ్రూమ్స్కి 2 వేరియేషన్స్ డిజైన్స్ ఉన్నాయి. సో మెయిన్ బెడ్రూమ్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే సెకండ్ బెడ్రూమ్ మోడల్ కన్నా చాలా చాలా బాగుంది. అండ్ హాల్ చాలా స్పేషియస్గా ఉంది. ఓపెనింగ్ ఫ్రంట్ పార్ట్ని మనం హాల్గా మెయింటైన్ చేసుకోవచ్చు. అక్కడ టీవీని మెయింటైన్ చేయొచ్చు. అండ్
2 బెడ్రూమ్స్ ముందున్న హాల్ స్పేస్లో మనం డైనింగ్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఇప్పుడు ట్రెండ్ని ఫాలో అవుతూ ఓపెన్ కిచెన్ని ఫాలో అప్ చేసుకున్నారు ఇంటికి. పాతకాలంలో వంటగది అంటే ఎక్కువ షేడ్లు అరలతో ఇరుకుగా ఒక గదిలాగా మూలకి పెట్టుకున్నట్టు ఉండేది. కానీ వీళ్ళు అలా కాకుండా ఓపెన్ కిచెన్ని వీళ్ళు ప్రిఫర్ చేశారు. అండ్ ఇంటి చుట్టూ కూడా ఎక్కువ స్పేస్ని వదిలారు. ఓపెన్ కిచెన్ వల్ల ఇంటికి బ్రాడ్ లుక్ వస్తుంది, ఒకవేళ అది చిన్న ఇల్లు అయినా కూడా. ఇది స్పేషియస్గా ఉంది కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది. వంట చేసే వాళ్ళకి ఒక ప్రెషర్ కుక్కర్లో ఉన్న ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే ఇది ఓపెన్ కిచెన్ కదా. గోడలు కూడా లేకపోవడం వల్ల వంట చేసేటప్పుడు కూడా మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ పొయ్యి దగ్గర ఎక్కువ వేడి ఉండడం అలా కూడా ఉండదు అనమాట. ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అండి. సో మెయిన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వీళ్ళు పొడుగ్గా డిజైన్ చేసుకున్నారు. వీళ్ళకి బయట ఎక్కువ ప్లేస్ ఉంది, వాషింగ్ మిషన్ బయట మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఈవెన్ లోపల అటాచ్డ్ బాత్రూంలో కూడా వాషింగ్ మిషన్ మెయింటైన్ చేసేలాగా అంత కంఫర్టబుల్గా వీళ్ళు ఇంటిని కట్టుకున్నారు. సుమారు 3.5 సెంట్లలో డబుల్ బెడ్రూమ్ స్పేషియస్ హాల్ విత్ ఓపెన్ కిచెన్తో వీళ్ళు చాలా స్పేషియస్గా ఇంటిని నిర్మించుకోవడం జరిగింది. ఇలా ఇల్లు కట్టుకోవడానికి ఎంత అవుతుంది అనేది మీరు కామెంట్ రూపంలో గెస్ చేసి చెప్పండి. తర్వాత హోమం స్టార్ట్ చేశారు. సమస్త వాస్తు దోష, శల్య దోష, శత్రు దోష, నరకంటక, దృష్టి దోష, బంధు దోష నివారణ సిద్ధ్యర్థం సమస్త అలక్ష్మి పరిహార నివార అష్టలక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం ధనధాన్య. కిచెన్లో పొయ్యి ఏర్పాటు కోసం సో అక్కడ రాళ్ళని ఇందాక పంతులు గారు చెప్పారు కదా, పసుపుతో శుభ్రం చేసి పసుపు నీళ్ళతో కుంకుమ బొట్లు పెట్టాము. సో ఇప్పుడు ఆ రాళ్ళని మా ఇంట్లో మగవాళ్ళు తీసుకొచ్చి వంటగదిలో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆడపడుచులు అక్కడ పొయ్యి వెలిగించి దేవుని వ్రతం జరుగుతుంది కదా, దానికి సంబంధించి పాలు పొంగించి ప్రసాదాన్ని వండుతారనమాట. ఇద్దరు పట్టుకుని పొయ్యి మీద పెట్టి పాలు పోయండి. చూడండి ఓపెన్ కిచెన్ అనమాట. దీనికి ఇంకా అలమారాస్ వస్తాయి.
మధ్యాహ్నం లంచ్ టైం అయింది. మా ఈ ఫంక్షన్లో ఏమేమి పెట్టామంటే ప్రసాదం, పూరి అండ్ పొటాటో వేపుడు, పులిహోర, వెజ్ బిర్యానీ, ఉల్లి చట్నీ అండ్ గుత్తి వంకాయ కర్రీ, పన్నీర్ కర్రీ, సాంబార్, పప్పు, రైస్, గోంగూర పచ్చడి. మా ఈ హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి వచ్చిన బంధువులందరికీ కూడా మరొకసారి హార్ట్లీ థ్యాంక్స్. చూసారు కదా పిల్లివారి గృహ ప్రవేశ ఆహ్వానాన్ని మన్నించి మా బంధువులందరూ వచ్చేసారు. సో మా ఈ గృహ ప్రవేశం ఏ విధంగా జరిగిందనేది వీడియోలో చూసాం కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.